జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ రోజు యూసుఫ్గూడ డివిజన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు గల్లీలోకి రాని కేటీఆర్ ఈ రోజు నాటకాలాడుతూ ఆటోలలో తిరుగుతూ మిమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నాడని, వారి మాయమాటలో పడకుండా స్థానికుడు యువకుడైన నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిన పాపన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చామని, అలాగే మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రి మీ గల్లీకి వచ్చిందా? మీ యూసుఫ్గూడకు వచ్చిందా? మీ రహమత్ నగర్కి వచ్చిందా? మీ బోడబండకు వచ్చిందా? మీ సోమాజిగూడకు వచ్చిందా? మీ వెంగళరావు నగర్కి వచ్చిందా? మీ షేక్పేటకు వచ్చిందా? మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీకి తిరిగి ఇవాళ నక్క జిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్గూడ సమస్యలు పరిష్కరించిన వాళ్ళు, ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ ఈ రోజు ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంది. ఇవాళ 1964లో సినీ కార్మికులను, సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులను గుర్తించి 60 ఏళ్ల కిందనే నంది అవార్డు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనందరి తరఫున చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నమన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారికి, అజారుద్దీన్ గారికి, అనిల్ గారికి, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ అన్నకి బ్రహ్మనాథం పడడానికి వచ్చిన ప్రతి ఒక్క యువ సోదరులకు, మహిళలకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నేను ఉన్నా అంటే మీరంతా కూడా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీలో ఒక నాకు, మీ బస్తీ పిల్లలు నాకు మరి అంత అవకాశం రావడానికి కారకమైనటువంటి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్తో పాటు మరి మీ బాధలను, ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామని ఒక బలమైన నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మనం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మంత్రులందరూ కూడా పాదాభి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో 3 అభివృద్ధి దేవుడు కానీ